నమస్తే, నేను మీ సత్య. మొన్న ఉల్లిపాయలు చూపించాను కదా, మీలో ఎంతమంది మొలుస్తాయి అనుకున్నారు? ఇదిగోండి ఉల్లిపాయ చెట్టు అయితే మనకి ఇలా వచ్చేసింది. అదిగోండి ఎలా పెట్టిన ఉల్లిపాయ అలాగే ఉంది. ఉల్లిపాయ కాడలు అయితే చూడండి ఎంత పొడవు వచ్చేసాయో. ఇదిగోండి ఒక్క చెట్టు అయితే కాదు, మొత్తం అన్నీ ఇలాగే అయితే వచ్చేసాయి. వీటిని మనం ఇప్పుడు తుంచేద్దాం. వీటితో పని వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో కదా. సూపర్ ఉందబ్బా. కొయ్యాలనిపించట్లా కానీ కావాలి కదా. గుబురుగా వచ్చేదో. అయ్యయ్యో సో క్యూట్, చాలా అందంగా ఉంది కదా. చూసారా ఎంత బాగుందో. ఇలాంటి చెట్లని ఎలా కొయ్యాలనిపిస్తుందండి. తప్పదు, అవసరం బట్టి కోసుకోవాలి అంతే. చూసారా ఎలా వచ్చేసాయో. మనం పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయ కూడా మలవకుండా లేదు. ఇదిగో ఇది ఒక్కటి తప్ప. అదిగో ఏంటో అది అలా అయిపోయింది. మరి మొలకలు రాలా. మా పొలంలో మొలకలు వచ్చాయి. చూడండి చూడండి చూడండి. సరే ఇప్పుడైతే ఒక్కొక్కటిగా తుంచేద్దామా. తప్పదండి, మరి అవసరం కదా. ప్రాణం అప్పట్లేదు, అస్సలు ముట్టుకోవాలనిపించట్లేదు. ఇలా ఉంది ఇది, కానీ చక్కగా లేతగా ఉన్నాయండి. ఎందుకు సత్య అంత క్యూట్గా ఉన్న మొక్కలను తుంచేస్తున్నావు అంటారా? ఏం చేద్దామండి, మరి ఉల్లికాడలు వాడుకోవాల్సిన టైం వచ్చినప్పుడు వాడాలి కదా, అందుకనే. చూడండి ఇవి కూడా ఎలా మొలిసాయో చిక్కగా. బాగున్నాయి కదా. సత్యానా మజాకా? మరి సత్య మొక్క వేసిందంటే మొలవలసిందేనబ్బా. పాపం, అయ్యయ్యో సారీ సారీ ఉల్లిపాయలు, సారీ మీ ఆకుల్ని తుంచేస్తున్నానబ్బా నేను, సారీ. చాలే, మీరు ఉండండి, బాయ్. ఓకేనా, మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోస్తాను. ఇవ్వండి, బాయ్ బాయ్. మనం కోసుకున్న ఉల్లికాడలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత లేతగా ఉన్నాయో చూసారా. ఇలా వేస్ట్ అయ్యే ఉల్లిపాయ ఏదైనా కొంచెం ఒక చోట మట్టి మీద అలా పెట్టేసి ఉంటే ఇలా ఫ్రెష్గా ఉల్లికాడలు అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు పుదీనా కూడా కావాలబ్బా, కానీ ఇది చిన్న చిన్న పుదీనా ఉంది. ఎలా? అయ్యో తప్పేదేముందబ్బా, మన చెట్లే కదా, గిల్లేద్దాం. 2 ఆకులు 3 ఆకులు అలా. తప్పట్లేదు, మరి ఏం చేద్దాం. ఒక వారం ఆగితే కొంచెం మంచిగా వచ్చాను. కానీ మరి ఇప్పుడు మనకి అవసరం కదా. ఎందుకు సత్య చిన్న చిన్న మొక్కలను అలా చేస్తున్నావు అంటున్నారా? ఎంతో కొయ్యలేదులేండి, కొంచెమే కోసుకున్నా. ఓకేనా, దీన్ని కూడా ఈ ఉల్లిపాయల పక్కన, అదే ఉల్లికాడల పక్కన ఇలా అయితే పెట్టేశాను. ఇప్పుడు వీటిని పట్టుకెళ్ళిపోయి కట్ చేసేద్దామా. ఏంటి వచ్చాయండి, నేలకి చూస్తున్నావు, నా వంక చూడవా? నేను వచ్చానబ్బా సత్యాని, నా వైపు చూడు. అయ్యో నువ్వు మళ్ళీ నేలకే చూస్తున్నావు అబ్బా, చూడొచ్చు కదా నా వైపు. అస్తమానం నేల చూస్తున్నారు. ఎలా ఉన్నారు, బాగున్నారా? హాయ్ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ అబ్బా మీకు అందరికీ. గుడ్ మార్నింగ్ చెప్తున్నారా నాకు? సో క్యూట్. చూడండి
ఎంత బాగుంది కదా, ముద్ద వస్తుందిలే. ఉంటుంది సత్యతో, మరి మామూలుగా ఉండదుగా. ఇవి ఏం పూలో చెప్పుకోండి, ఓకేనా? హలో మై డియర్ ఫ్రెండ్, ఏం చేస్తున్నావు? ఏంటబ్బా కనిపించుకోకుండా అలా దాచేసుకున్నావు మొత్తం. ఇలా ఎత్తుపెట్టి చూడాలా నిన్ను? ఎంత అందంగా ఉన్నావు నువ్వు, బయటికి కనిపించవచ్చు కదా. సూపర్ సూపర్, భలే ఉన్నావులే. అసలు ఇంత సిగ్గైతే ఎలా అబ్బా నీకు? ఇంత దాచేసుకున్నావేంటి? అదిగో రాలిపోయిన పువ్వుల్ని కూడా ఇది కిందకైతే ఇవ్వట్లేదు, దీని ఆకుల్లోనే దాచుకుంటుంది. చూసారా, చెట్టు అంతా పువ్వున్నా ఇది అస్సలు ఎక్కడా కూడా కనిపించనివ్వట్లేదు. నాకైతే నచ్చిందబ్బా, మీకు ఎలా ఉంది చెప్పండి. వీటితో కబుర్లు పెట్టుకుంటూ ఉంటే ఇవి ఇలాగే కులుకుతూ ఉంటాయి. వీటి కులుకు చూస్తూ ఉంటే మనం పనులు అయితే చేసుకోలేము. వచ్చేయండి, వెళ్ళిపోయి మనం వంట చేసేసుకుందాం. బాయ్ బాయ్. ఇదిగోండబ్బా మనం కోసుకున్న ఉల్లికాడలు, పుదీనా, వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకుందాం. వచ్చేయండి. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఆ తర్వాత చెప్పుకుందాం. కావాల్సిన నేను ఏమేమి తీసుకున్న సరుకులను అయితే చూసేయండి ఒకసారి. కొంచెం పుదీనా, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని ఉల్లికాడలు, కొన్ని క్యారెట్, కొంచెం కొత్తిమీర, అలాగే 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు వీటితో ఏం చేసేస్తున్నాను, వచ్చేయండి. చేయలేం గనక స్టవ్ వెలిగించేసి ఒక మూకుడైతే పెట్టేసుకున్నాను పొయ్యి మీద. దీంట్లో కావలసినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 6 గుడ్లు అయితే పగలగొట్టుకొని తీసుకున్నాను గిన్నెలోకి. నూనె అయితే వీటైంది. ఇప్పుడు దీంట్లో మనం పగలగొట్టుకున్న గుడ్డు సోన ఏదైతే ఉందో అది పోసేసుకుందాం. వెంటనే కలుపుకోకుండా కొంచెం అలాగే గట్టి పండిద్దాం, అప్పుడు కలుపుదాం. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏం చేస్తున్నా. చెప్పండి. ఫ్రైడ్ రైస్ అండి. మా పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం. అదేదో బయట కన్నా ఇంట్లో మనం చేసుకుంటే బెటర్ కదా, అందుకని నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గట్టి పడుతుంది నాకు. ఇది గట్టి పడుతుందని అర్థమైంది. లైట్గా ఇలా కొంచెం కలుపుకుందాం, పెద్ద ముక్కలు వచ్చేలాగా కలుపుదాం. అలా తిప్పేస్తే మళ్ళీ చిన్న ముక్కలు అయిపోతాయండి. అలా ఏం కాకుండా లైట్గా కొంచెం స్లోగా ఇలా అటు ఇటు కలుపుకుంటే కొంచెం పంటి కిందకి ముక్క అనేది తగులుతూ ఉంటుంది. ఎగ్ ముక్క తగిలితే ఆ టేస్ట్ వేరు కదా. ఫ్రైడ్ రైస్ బయట నుంచి తెచ్చుకున్నా సరే ఎగ్ ముక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఎత్తుక్కొని తినే అలవాటు అండి నాది. అందుకనే కొంచెం పెద్ద ముక్కలలాగా చేస్తాను నేను. మరీ చిన్న అయితే చేయను. ఇదండి గుడ్డ అయితే మనకి వేగిపోయింది. బాగుంది కదా ఇలాగా. ఇది ఇలాగే ఉన్నప్పుడు దీంట్లో మనం ఏమైతే తీసుకున్నాం చూసుకోండి. కొత్తిమీర, క్యారెట్, ఉల్లికాడలు, ఉల్లిపాయ, మిర్చి, పుదీనా, ఉల్లిపాయలు ఉంచేసి మిగతావన్నీ వేసేద్దాం. ఇదిగోండి ఇలా మొత్తం వేసిన తర్వాత వేయించాలి కదా, ఇలా కలుపుదామండి. ఇది ఇలా వేగుతుండగా దీంట్లో అల్లం, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి,
ఇలా కొంచెం పలుచగా మిక్సీ పట్టుకున్నానండి నేను. ఇదైతే ఒక 2 స్పూన్ల వరకు వేస్తాను. ఇదిగోండి ఇదంతా ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడైతే రైస్ వేసేద్దాం. మనకు కావాల్సినంత రైస్ అయితే తీసుకుందాం. నేను కొంచెం రైస్ ఎక్కువగానే తీసుకున్నానండి, 6 గుడ్లు కదా, అందుకని సరిపడా రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైస్తో పలంగా ఇంకా ఏమి వేద్దామంటే ఇదిగోండి టేస్టింగ్ సాల్టు, అలాగే సాల్టు, బిర్యానీ మసాలా కొంచెం ఇలా తీసేసుకుంటున్నాను నేను. రసమైద్ది సత్య అంటారేమో, అవ్వదు, సరిపోద్ది. ఎందుకంటే మనం వెనిగర్ అని సోయా సాస్ అని ఇవేమి వేయట్లేదు కదా, సాల్ట్ ఎక్కువ పడుతుంది. సాసులన్నీ వేసుకుంటే సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేగాలి, మంచిగా తిప్పుదాం మొత్తం కలిపే అంతవరకు కూడా. కావాలి అంటే మసాలా కొంచెం బిర్యానీ మసాలా కలుపుకోవచ్చు. నాకైతే లైట్గా చాలు అని చెప్పేసి నేను కొంచెం వేస్తాను. సూపర్ ఉంది కదా. ఆ గ్రీన్గా ఉన్నాయి ఏంటనుకుంటున్నారు, మన ఉల్లిపాడండి బాబు. ఇదిగోండి మన ఫ్రైడ్ రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసి కలిపేస్తా. నేను ఉప్పు కూడా చూసానండి, సరిపోయింది. నాకు రసం అయితే అవ్వలేదు, దానికి అలా సరిపోయిందంటే. మీరు ఏమన్నా కొంచెం తక్కువైద్ది అనుకుంటే ఈ టైంలో ఉప్పు చూసేసుకొని కావాల్సినంత మళ్ళీ కలుపుకోవచ్చు. చూసారు కదా మన ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చింది. ఇంకా అయిపోయిందండి, నేనైతే పొయ్యి కట్టేస్తున్నా. హాయ్ అండి, ఇప్పుడు తినేద్దామా. ఎంత టేస్టీ అయినా కలర్ఫుల్ అయినా ఫ్రైడ్ రైస్, సూపర్గా కుదిరిన ఫ్రైడ్ రైస్ ఇదిగోండి మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇదిగోండి కమ్మనైన ఫ్రైడ్ రైస్ నేనైతే తినేస్తున్నా. తినడం చూపించడానికి పక్కన వీడియో తీసేవాళ్ళు లేరబ్బా, అందుకని నేను మిస్ అవుతున్నా. సారీ ఏమనుకోకండి, ఓకేనా. సేమ్ ఫ్రైడ్ రైస్ కావాలా, వీడియో మర్చిపోకోకుండా పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే ఛానల్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. బాయ్ బాయ్. నేనేమో ఇలాగా నిమ్మరసం అయితే పిండేసుకొని సాసు గట్ట అయితే వేసుకోనండి. పిల్లలు అయితే సాస్ వేసుకుంటారు కానీ నాకైతే ఇష్టం ఉండదు. సూపర్. అలాగే ట్రై చేయండి, చేసుకొని తినండి. ఛానల్కి లైక్ చేయండి. బాయ్ అండి, బాయ్.